అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నారు కాంగ్రెస్ మీద వీళ్ళు. ఆ పార్టీ 6 గ్యారెంటీలను అమలు చేయదు, రాహుల్ హామీలను సోనియానే నమ్మదు, పీవీకి భారతరత్నను కాంగ్రెస్ జీర్ణించుకోవట్లే, తెలంగాణలో బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు కల్లా, కేంద్రంలో మూడోసారి మాదే అధికారం, బైంసాలో అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ, రాష్ట్రంలో మా పొత్తు ప్రజలతోనే అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు నిలబడదు, త్వరలోనే రామరాజ్యం రాబోతా ఉంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వామ్ము ఈయన కూడా రామరాజ్యం చెప్పవచ్చనా? కేసీఆర్ వంగి వంగి దండాలు పెట్టి బీజేపీకి నష్టం చేశారు సంజయ్, బీజేపీ విజయ సంకల్ప యాత్రలు షురు. ఇక చూసిరా, ఇప్పుడు ఏడుకెళ్ళి అక్కడెక్కడికల్లో వచ్చినటువంటి హిమంత బిశ్వ శర్మ కూడా బీఆర్ఎస్, తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు కల్లా అని చెప్తా ఉన్నాడు. అంటే దీని మీనింగ్ ఏంది చూడండి. దీంతో తెలంగాణలో బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉండదు అని ఈయన హిమంత బిశ్వ శర్మకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఇదంతా వీళ్ళు ప్లానింగ్ ప్రకారం చేస్తారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనేటువంటి విధంగా, ఇది మోడీ ప్లస్ ఈ RRR ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి, ఇంకో ఆర్ అంటే ఏంటో మీకు తెలుసు. సో వీళ్ళు ఇద్దరు కలిసి చేసి ప్లాన్ అనమాట. వీళ్ళిద్దరు ఒక్కటే అని చెప్పేసి మనం ప్రొజెక్ట్ చేస్తే ముస్లింల ఓట్లు మొత్తం, మైనార్టీ ముస్లింల ఓట్లు మొత్తం మనకు కన్వర్ట్ అవుతాయి. ఎట్లాగో బీజేపీ కొడవు కాబట్టి కాంగ్రెస్ కొడతాయి. కాంగ్రెస్ కొట్టాయి అంటే ఆ బ్యాచ్ మొత్తం నాదే, నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళనే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడనే చెప్తారు చూడు, మళ్ళా ఇక్కడనే మొత్తం రేవంత్ రెడ్డికి అప్పచెప్పిండు, రేవంత్ రెడ్డికే మొత్తం అంత పార్టీ అంతా అప్పచెప్పిందని ఇక్కడనే రాసేది పత్రికల. సేమ్ ఇది దానికి 2 సింక్ చేసుకోవాలి మనం. సో ఆ బ్యాచ్ అంతా గెలిపిస్తా. రేపు ఎట్లా కాంగ్రెస్ పైన రాదు కాబట్టి కింద మళ్ళీ మీరు పైన గెలవంగానే వెంటనే నేను ఎంత దుకాణం చదువుకొని బీజేపీకి వచ్చి పడతా అని రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకొని ఈ విధంగా మాట్లాడిస్తా ఉన్నాను.